నందుడు మొదలైన గోపాలకులందరూ వెళ్ళి కంసరాజును సందర్శించి కానుకలు సమర్పించి అతని అనుజ్ఞతో పెద్ద పెద్ద ఆసనాల మీద వరుసగా కూర్చున్నారు. అంతటా బలరామకృష్ణులు అలంకరించుకొని జట్టీల భేరీ నినాదాలు విని మల్లరంగం చూడటానికి ఉబలాటపడ్డారు. రామకృష్ణులు జంకు గొంకు లేకుండా రంగస్థలం వాకిలి దగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కువలయాపీయడమనే ఏనుగును చూచారు. అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను క్రింద పరుస్తుంది. ఆ మత్తేభం అధిక మదంతో గగుర్పొడిచిన ముందల కలది. అరిభయంకరుడైన శ్రీహరి ఆ మదగజాన్ని అవలోకించి మేఘగర్జనం వలె గంభీరమైన కంఠంతో మావటి వాళ్లకు నాయకుడైన వాణ్ణి చూచి ఇట్లన్నాడు: ఓరి మావటి, మా వైపు ఈ మత్తమాతంగాన్ని పురికొల్పే పని లేదు. దీన్ని వెనుకకు మరలించు. పురికొల్పితే పోరాటంలో నీ మదపుటేనుగుతో పాటు నిన్ను గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడిగురుద్దులతో పొడిచి చంపుతాను. యముడి పాలకి ఇప్పుడే పంపుతాను, ఇది నిజం అని అందమైన జుట్టుముడిని చక్క చేసుకుని మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకుని నుదుట వ్రేలాడే మొంగురులను పైకి తోసుకుంటూ యుద్ధకార్య నైపుణ్యంతో బాలుడైన శ్రీకృష్ణుడు చూచేవారు శబాసుని తన్ను మెచ్చుకుంటూ ఉండగా తొండంతో కొండలను పిండి చేసే ఆ మత్త వేదండాన్ని సమీపించాడు. ఓ రాజోత్తమ, మావటివాడు బాలుడని కూడా సందేహించక కరుణమాలి గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి మీదికి ఏనుగును ఢీకొలిపాడు. ఇంకా పలువురు మావంతులు ఆ కువలయాపీడాన్ని పురికొలిపారు. పెనుగాలి గుంపు చేత పైకెగసిన ప్రళయకాలంలోని అగ్నిజ్వాల విధంగా ఆ మదపుటేనుగు త్రుళ్ళిపడుతూ మృత్యుదేవత మాదిరి కాలపురుషుని కైవడి యముడి తీరున కృష్ణుణ్ణి ఎదుర్కొంది. తన మదజలం మీది ఆశతో చుట్టూ తిరుగాడే తుమ్మెదలనే గాయకుల ఝంకారం వల్ల ఆ గజం అహంకరించింది. అది కులపర్వత గుహలనే కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుడి పడగవలే భయం కలిగించే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అసాధ్యుడైన హరి అంతటా అటు ఇటు పెనగి రాహువు ముఖగహ్వరం నుంచి తప్పించుకొని వెలికురికే సూర్యుని మాదిరి చెంగున ఎగిరి దాని కాళ్ల సందున దూరి దాక్కొన్నాడు. గోవిందుడు కనిపించకపోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగర మధ్యంలో పరిభ్రమించే మందరగిరిలాగా అది గిరగిరా తిరుగాడింది. గాలి వల్ల వాసన పసికట్టి కృష్ణుడున్న చోటిని తెలుసుకొని ఉప్పొంగిపోయింది. ప్రళయకాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మలోచనుణ్ణి వంచి చుట్టి పట్టుకొని పడమొత్తడానికి ప్రయత్నించింది. మాధవుడు చలింపగా తెంపుతో దాని వెనుక వైపునకు ఉరికాడు. రాహు తోకను పట్టిలాగే జగజెట్టి గరుడిని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు వాలాన్ని చేతితో ఒడిసి పట్టుకున్నాడు. పరాక్రమంతో 100 మూరల దూరానికి దాన్ని గిరగిరా త్రిప్పి విసిరివేశాడు. ఆమధేభం అడ్డుకొనరానిదై అవక్ర పరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడి ఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదికి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడి ప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమ ప్రక్కకు, అది ఎడమ వైపునకు తిరిగినప్పుడు తాను కుడివైపునకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు. శ్రీకృష్ణుడు కాఠిన్యం వహించి దానిపైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాల నుంచి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చి ఆ గజ కుంభస్థలాన్ని గుద్దాడు. ఎత్తైన అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్కలు చెక్కలై ఎగిరిపడింది. ఆ ఏనుగు కుంభస్థలం నుంచి నెత్తుటితో తడిసి చెదరి నేల రాలిన మృత్యాలు సంజకంజాయిలో ఎర్రటి నక్షత్రాలతో కప్పబడిన మింటి సొగసును ధరణికి సంతరించాయి. ఆ శుండాలం అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకొని వెంటనే లేచింది.
అటు ఇటు చూచింది, ముందుకు ఉరవడించింది. ప్రళయ వేళలో సముద్రాల సముత్తుంగ తరంగాలచే కొట్టబడిన కులపర్వతం మాదిరి అది మళ్ళీ భుజబల సమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన కోపంతో కువలయాపీడం గోవిందుణ్ణి ఒక్కొమ్మడిగా తన దంతాలతో చిమ్మింది. నందసుతుడు హస్తలాఘవం హెచ్చగా బాహాబాహి యుద్ధంలో మిక్కిలి విజృంభించి దాన్ని తల్లడిల్ల చేశాడు. అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెంతో భగ్నమైన త్రిపురాసురుల పొరల్లాగా, సముద్రంలో తీవ్రమైన జంఝామారుతం వల్ల పాడైన ఓడలాగా శక్తి కోల్పోయింది. బక్క చిక్కి సృక్కింది. దానోదక ధారలు లేని పిసినారి చెయ్యి విధంగా అది చెక్కిటి మదజలధారలు లేనిదయ్యింది. ఎడతెగని మదనుడి పోరుగల వియోగి హృదయంలాగా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయ్యింది. పరాధీనుడైన ప్రభాకరుడు గల గ్రహణ వేళ మాదిరి ఎండిన తొండం కలది అయ్యింది. పూచిన తామరలు గల సూర్యోదయంలాగా చిరిగిన తొండపు కొన కలది అయ్యింది. ప్రకాశించని పద్మాలు గల చంద్రప్రకాశం తీరున వెలవలపోయిన ముఖమందలి బిందువులు కలది అయ్యింది. గోపాలశేఖరుడు వీరశిరోరత్నము అయిన శ్రీకృష్ణుడు పర్వతరాజంతో సమానమైంది, ప్రాణాల మీద ఆశ గలది అయిన ఆ మదపుటేనుగును మహాసింహం మాదిరి సవిలాసంగా నవ్వుతూ కాలితో త్రొక్కి చేతితో భయంకరమైన దాని దంతాలు పెరికి నశించేటట్లు బాది ప్రాణాలు తీశాడు. శ్రీకృష్ణుడు కువలయాపీడమనే ఏనుగు యొక్క దంతాలను ఊడపెరికి వాటితోనే కొట్టి మావటి వాళ్ళను అందరినీ చంపి ఆ ప్రదేశం నుంచి బయలుదేరి కథన రంగంలో కాలు కదపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాలపై మెరుస్తుండగా, స్వేద బిందువులు ముఖాల్లో నిండగా, గోపాలకులు తమర్ని పరివేష్టించగా బయలుదేరి వచ్చి మల్లభూమిని చూచారు. అది దేవమానవాదుల హృదయాలను మహాభయంకరమైన ఆడంబరంతో కలవరపెడుతూ ఉంది. శ్రీకృష్ణుడు బలరాముడితో మల్లరంగం మధ్య నవరసాలుకిస్తూ ప్రకాశించాడు. ఎలాగంటే అతడు జట్టీలకు పిడుగై రౌద్రరసాన్ని, ప్రజలకు నాథుడై అద్భుత రసాన్ని, పట్టణ స్త్రీలకు మన్మథుడై శృంగార రసాన్ని, కంసుడిపాలిటి మృత్యువై భయానక రసాన్ని, వికటుడై మూఢుల హృదయాలలో బీభత్స రసాన్ని, వసుదేవుడికి పుత్రుడై అతడి హృదయంలో కరుణరసాన్ని, కలులను దండించడం చేత వీరరసాన్ని, తన తోడి గోపకులకు స్వకులస్థుడు కావడం వల్ల హాస్యరసాన్ని, బంధువులైన యాదవుల్లో ప్రేమరసాన్ని, దేవుడై యోగులందు శాంతరసాన్ని నింపాడు. ఆ సమయంలో పరీక్షణ్ మహారాజా ఆ సమయంలో చచ్చిన కువలయాపీడాన్ని, వచ్చిన రామకృష్ణుల్ని క్రమంగా చూచి భోజవంశ శ్రేష్ఠుడైన కంసుడు నొచ్చిన మనసుతో మిక్కిలి భయపడ్డాడు. ధీరులు వస్త్రాలు, పూలదండలు, రత్నాలతో ప్రకాశించే నగలు ధరించిన వారు, గొప్ప రూపము కలిగిన వారు, సకల జగాలకు క్షేమము కలిగించేవారు, మగవారి యొక్క మగువుల యొక్క మనసులను ఆకర్షించేవారు, మల్లరంగంలో విహరిస్తున్నవారు, మహావీరులు అయిన గోపకుమారులను జనులందరూ చూచి చూచి తనివి తీరక అందమైన రామకృష్ణుల ముఖ చంద్రబింబాల నుంచి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగే విధంగా చూస్తూ, నాలుకలతో చప్పరించి చవిచూచే విధంగా స్తుతిస్తూ, చేతులతో కౌగలించే విధంగా మున్ముందుకు పొడవుగా చేతులు చాచుచూ ఒకరితో ఒకరు గుజగుజలు పోతూ బలరామకృష్ణులు మహావిష్ణుని తేజోవిలాసంతో భూమిని కాపాడటానికి వసుదేవుడి గృహంలో జన్మించారట. దేవతాశ్రేష్ఠులైన వీరిని పసిపాపలు అనడం ఏమాత్రం యుక్తం కాదు. తామరల వంటి కన్నులు కలవాడు, మంగళకరమైన అంగసౌష్ఠవం కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, దిగ్గజేంద్రానికి దీటైనవాడు, లక్ష్మికి పతి అయిన శ్రీకృష్ణుడు రక్కసి అయిన పూతనను పట్టి చంపాడు. సుడిగాలి అయిన తృణావర్తుణ్ణి హతమార్చాడు. మద్దిమాకుల్ని పడగూల్చాడు. బకాసురుణ్ణి సంహరించాడు. అఘుడనే రాక్షసుణ్ణి అంతం చేశాడు. విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు. గోవర్ధనగిరిని పైకెత్తి దేవేంద్రుణ్ణి అవమానించాడు. కాళీయుడనే నాగరాజును మర్దించాడు. కార్చిచ్చును తాగాడు. కేశి అనే దానవుణ్ణి యముడి చెంతకు పంపాడు. మయుని కొడుకైన వ్యోమాసురుని నిర్మూలించాడు. ఇంకా ఎందరో రాక్షస వీరుల్ని దునుమాడి గోపకులను కాపాడాడు. గొల్లచేడల మనసులోని కోరికలను ఈడేర్చాడు. ఆలోచించగా ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ విధంగా మాట్లాడుతూ పురప్రజలు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు: అడవి దారుల్లో
గొల్ల బుడతలతో కలిసి దూడలు మేపుతూ జట్టిపోరులో మిక్కిలి నేర్పు గడించారని ఈ పుడమిలోని జనులు చెప్పుకుంటూ ఉండగా విని మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడి మల్లరంగంలోని సభాసదులు చూస్తూ ఉండగా మనం మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం. వేగము బలము బాగా ఉన్నాయా? సాములో నేర్పు ఉందా? శరీరానికి రక్షణ కలదా? రాజుకు చెప్పి పాలు ఇప్పించాలా? పాళీలు మీకు ఇష్టమేనా? ఒరే గొల్ల కుర్రవాడా, నీవేం వజ్రాయుధానివా? యమదండానివా? ముక్కంటి కంటి మంటవా? నా పిడికిలి మెక్కడానికి వెన్నముద్దలు కావు సుమా. కృష్ణ, మనం విద్యలు నేర్వడం ప్రభువుల మెప్పు కోసమే కదా. రాజు ఈ ప్రజలు మెచ్చుకునేటట్లు మనం మల్ల యుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామా? చాణూరుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మాకు సాములు తెలియవు, మేము పిన్నవాళ్ళం, సత్తువ ఉందని చెప్పలేము. మీరు మల్లయుద్ధంలో నిష్ణాతులు, వజ్రాయుధం మాదిరి కరకైన శరీరాలు కలవారు. ఇట్టి మీతో మేము ఎట్లా తలపడగలం? మీ రాజుగారికి వేడుకను కలిగించే వాళ్ళమూ కాము. అయినా వినోదం కోసం మీరు పోరాటకు ఆహ్వానిస్తే కాదని ఎలా అంటాము? నీతో నేను, ముష్టికుడితో మా అన్న బలరాముడు ఉత్సాహంతో పెనుగులాడదాం. భయంకర మల్లయుద్ధంలో ఈ భూమండలానికి ప్రభువైన కంసుడికి ప్రీతి కలిగిస్తాం. శ్రీకృష్ణుని మాటలు విని చాణూరుడు ఇలా పలికాడు. ఔరా ఓ గొల్లకుర్ర, నాతో పెనుగులాడడానికి నీవు ఎంతవాడివి? నీవు నాకు సమానుడివా? నేను లోక ప్రసిద్ధుణ్ణి, శుద్ధమైన కులంలో పుట్టినవాణ్ణి, మంచి గుణాలు కలవాణ్ణి, సత్కర్మలు ఆచరించే స్వభావం కలవాణ్ణి. నీకు నాకుండే బల సంపదలు ఉన్నాయా? ఈ రాచవీటిలో పోరాటం అంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయడం కాదు సుమా. బాగా ఆలోచించుకో. ఈ చాణూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు, బ్రహ్మదేవుణ్ణి లెక్క చేయడు, విశ్వక్సేనుణ్ణి గేలి చేస్తాడు. తనకు సాటి రాడని వాయుదేవుణ్ణి సైతం రణరంగానికి రమ్మని పిలవడు. మిక్కుటమైన భుజబలాతిరేకం తరగనివాడు. యుద్ధానికి రేపు మాపు అనడు. చిత్ర విచిత్రంగా అలవోకగా కథనం చేస్తాడు. ఇట్టి జగజ్జెట్టి చాణూరుడు ఒక గొల్ల కుర్రవాని పని పట్టడానికి చాలకపోతాడా? ఓ గొల్లడా, ప్రగల్భాలెందుకు? నేను మహాబలవంతుణ్ణి, లోకంలో ప్రసిద్ధి చెందినవాణ్ణి. భూమండలంలో ఎక్కడ గాని ఓడిపోయి నా చల్లడం కింద దూరని జట్టీలే లేరు సుమా. ఓ కృష్ణ, మచ్చరంతో నన్ను సమీపించిన తర్వాత సాగరంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. మత్స్యావతారం. పర్వతం చెంత నిక్కి నిలవడానికి శక్యం కాదు. కూర్మావతారం. అలక్ష్యంతో భూమి క్రిందకు దూరడానికి వీలు లేదు. వరాహ అవతారం. సింహము వంటి పురుషుణ్ణి అని పొగరుగా తిరగడానికి కుదరదు. నృసింహ అవతారం. దగ్గరకు వస్తే పడత్రొస్తాను కనుక చేయి చాచటానికి సందు దొరకదు. వామన అవతారం. పెరిగిన ఎదుట పెచ్చు పెరగటం అలవి కాని పని. త్రివిక్రమ స్ఫురణ. నన్ను దాటి రాజును హింసించడం శక్యపడదు. పరశురామ అవతారం. గాలిస్తాను కనుక అరణ్యాలలో ప్రవేశించటానికి అవకాశం లేదు. శ్రీరామ అవతారం. ప్రబలమైన ఆకారం కలవాడనని విర్రవీగుటకు వీలుండదు. బలరామ అవతారం. పుడమిలో నేను ప్రబుద్ధుణ్ణి అని భావించకు. బుద్ధావతారం. కలికితనంతో తెలివితేటలతో గర్వింపరాదు సుమా. కల్కి అవతారం. నాతో యుద్ధం చేయడం నీ తరం కాదు, తొలగిపో. అదీకాక నీవు ఆదినారాయణుడను అంటావా? అలా అయితే విను. వైభవోపేతంగా నివసించడానికి ఇది వైకుంఠపురం కాదు, మథురా నగరం. దర్పంతో మెలగడానికి ఇది సన్నాసుల సభ కాదు, కంసుని ఒడ్డోలగం. స్వచ్ఛందంగా వినడానికి ఇది నారదుని వీణా నినాదం కాదు, నా భుజస్ఫాలన శబ్దం. చతురోక్తులాడడానికి ఇది లక్ష్మీదేవి తోడి ప్రణయ కలహం కాదు, మల్లురతోడి రణరంగం. యథేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంత వీథి కాదు, దాగి ఉండడానికి ఇది ముని మనఃకుహరం కాదు, ముందుకు వెళ్ళడానికి ఇది భక్తుల సంగతి కాదు. గుర్తుంచుకో కృష్ణ, ఇక్కడి నుంచి నీవెక్కడికి వెళ్ళలేవు.
అని పలికి మల్లుడైన చాణూరుడు గగనమండలం నిండేటట్లు భుజాస్పాలనం చేశాడు. కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగ మాదిరిగా అతని తలపై పిలక జుట్టు ప్రకాశించింది. దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తున్నాయి. ప్రళయకాలంలోని యమధర్మరాజు పదునైన కోరల విధంగా పొడవైన కోర మీసాలు మెరుస్తున్నాయి. నల్లని నిడిపోయిన నడగొండలాగా భయంకరమైన నల్లని దేహం పెళ్ళుబుకుతున్నది. అడుగుల తాకిడికి పుడమి దద్దరిల్లగా చాణూరమల్లుడు కృష్ణుడి వైపు నడిచాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్లెమయ్యింది. ఇలా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూచాడు. మెల్లగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంతో భుజము అప్పళించాడు. ఆ నినాదం భూంతరాళంలో నిండిపోయింది. అతడు జట్టిపైకి ఉరికినాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గైన స్థానాలలో నిలిచి ఏనుగు ఏనుగుతో సింహము సింహంతో కొండతో ఢీక్కున్నట్లు ఒకరితో ఒకరు తలపడినారు. రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒండొంటిని పీడించుకున్నట్లుగా రెండు మహామేఘములు తమపై పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకున్నట్లుగా ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదానికొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగా వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్లతో గ్రుద్దుకున్నారు. తబ్బిబ్బు పడక ఇరువురు దగ్గరకు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు. బొబ్బరిస్తూ జట్టిని పట్టి పడలాగినాడు. కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించటం వీక్షించి గోవిందుడు మెచ్చుకున్నాడు. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్టు త్రోసినాడు. అంతట బలరామ సోదరుడు శరీరం ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్లతో వానిని ఒత్తినాడు. వేగంగా కరవడము అనే ఒక మల్లబంధం పట్టులో ఉండినాడు. అప్పుడు దుర్నీతిపరుడైన మల్లుడు డెంభక మేలు మేలని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుని పడత్రోసినాడు. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతింపగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుని వీపుపై ఎక్కి నిక్కినాడు. కంసుని భృత్యుడైన చాణూరుడు మదజలధారల చారికలతో నిండిన మదపట ఏనుగువలే మాధవుని పాదాన్ని తన పాదంతో చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుతో మల్లరంగంలో తిరుగుతూ అటు ఇటు కుదిలించి వేశాడు. కమలలోచనుడు దిట్టతనమున దిటవు కోల్పోక తొలగి చెలరేగి జట్టిని సమతలం మీద పడత్రోసి పెద్దదైన వాని కడుపు మీద మోదినాడు. తన కాలితో వాని కాలిని మెలిపెట్టి డొక్కరము అనే మల్లబంధ విశేషాన్ని చూపినాడు. మల్ల విద్యాభ్యాసం కల చాణూరుడు సభలోని వారు తన్ను పొగుడుతూ ఉండగా కృష్ణుని వెనుకకు మరలించి తటాలున తన కాలితో అడ్డగించి తన్ను రక్షించుకున్నాడు. రాక్షస విరోధియగు కృష్ణుడు వాని దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగయిడి సందు పెట్టి నవ్వినాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుని గాలితో చేర్చి బాధించి నిరోధించాడు. వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని అడ్డకత్తి చేపూని అదలించాడు. చాణూరుడు చెలరేగి శ్రీహరి బాహు పట్టుకుని హుమ్మని హుంకరించి ముఖాన కాలు పెట్టి మీదు మిగిలాడు. లీలామానుష బాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి వాని విజృంభణం అణచి అడ్డుకునరాని బలిమితో విదిలించుకుని లేచాడు. పగవాని పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాని వక్షం పైన పొడిచాడు. వాడు పోడిమి చెడక చెలరేగినాడు. మథన వేళ సాగర మధ్యమున తిరిగే మందర పర్వతం మాదిరి వాడు నేల మీద గిరగిర తిరుగుతూ కృష్ణుణ్ణి తన్నినాడు. వెన్నుడు కుప్పించి గగనమునకు ఎగిరి వానిపై దూకినాడు. కృష్ణుని పాదాల తాకిడికి తన పాదాల సంధి బంధాలు తొలగగా వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో పలు రకాలైన బల విన్యాసాలతో బలరాముడు ముష్టికుడు తమ బలం చూపుతూ ప్రళయకాలంలో అగ్నుల చందాన బాహువులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ మాదిరిగా నిక్కిన చెక్కిళ్ళు కలవారు, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారు, శత్రువుల మనసులకు బల్లెముల వంటి వారు,
గోపకుల సమూహానికి భయము కలిగించేవారు అయిన ఆ మల్లులతో గోపాల బాలకులైన బలరామకృష్ణులు పోరాడినారు. అప్పుడు మథురలోని మానినులు గుంపులు కూడి వేడి ఊర్పులు విడుస్తూ తమలో ఈ విధంగా ముచ్చటించుకున్నారు. ఔరా, పూలవలే మృదువైన శరీరాలు గల మంచి బాలులను రప్పించి వజ్రసారులు, పర్వతాల వలె కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో మంచి ఏ కొంచెమూ కూడా లేదు. పోరు మానండి అని పలుకడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మునుపు ఎన్నడైనా విన్నామా కన్నామా? సభాసదులు చూస్తున్నారే కానీ ఈ పసిపిల్లలకు, ఈ మల్లురకు జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు. అది అధర్మం. ఇది తమకు శోకం కలిగించకపోదు. మనం పిల్లన గ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మోవి సుధలిచ్చి మన్నించేవాడు. నెమలిపురి దండలమై ఉంటే గోవిందుడు శిరసును ధరించేవాడు. పీతాంబరాలమై ఉంటే భుజాలపై విడువక ధరించి ఉండేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన అలంకరించుకునేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణుడు ఆనందంతో చెంతకు చేరి క్రీడించేవాడు. ఓ అమ్మ, పూర్వజన్మల్లో ఎట్టి వ్రతాలనైనా ఆచరించి ఇలా ఎందుకు కాలేకపోయామో ఇప్పుడు ఇంకేమి చేయగలం? పాపాత్ముడైన బ్రహ్మ మునిపే మనల్ని ఆ రేపల్లో పుట్టించి ఉండకూడదా? ఈ మధురలో ఎందుకు పుట్టించాడో? ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుణ్ణి పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడి ఉండేవి కదా. ఈ గోపకుమారుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వం ఎట్టి నోములు నోచారో. గోపాలకృష్ణుడితో చేరి గోవులను మేపుతూ సంచరించే గొల్లలు ఎంత అదృష్టవంతులో. మరి భూపాలకులకైనా ఈ గోపాలకుండే ఘనవైభవం లేదు. మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి కమలాక్షుడి ముఖకమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశిస్తుంది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోని వారు చేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినప్పటికీ, దోషాలు తెలిసి కూడా న్యాయ విరుద్ధంగా పలికిన ఎంత పండితుడైనా పాపం అనుభవించి తీరుతాడు. ఈ విధంగా సభలో ఉన్న పలువురు పలు విధాలు మాట్లాడుతుండగా ఆ ముష్టియుద్ధంలో సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నౌక వంటివాడు, శత్రుపట్టణాలను ధ్వంసమునర్చినవాడు, కువలయాపీడ గజాన్ని జయించినవాడు, గోవర్ధనగిరిని ఎత్తినవాడు, విస్తారమైన సింహగర్జనంతో పర్వత గుహలను పూరించినవాడు అయిన శ్రీకృష్ణుడికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు. పగవాడైన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ భయపడక మహాభయంకరమైన పిడికిలతో వెన్నుని రొమ్మును పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగులాగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధంలో విజృంభించి పరాక్రమం చూపాడు. పరాక్రమవంతుడు, యుద్ధమందు గంభీరుడు, భీతి కొలిపేవాడు, దొడ్డదేహం కలవాడు, వీరుడు అయిన చాణూరుణ్ణి కృష్ణుడు చొచ్చుకునిపోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి నేలపై పడుకొట్టాడు. ఆ విధంగా అచ్యుతుడి చేత గిరగిరా తిప్పబడిన చాణూరుడు బాగా నలిగినవాడై నోటి నుంచి నెత్తురు కారగా పుడమి మీద పడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది. బలభద్రుడు నిజంగానే బలభద్రుడే, బలంచే క్షేమం కలవాడే అంటూ లోకులు అంటుండగా, ఇంద్రుడు మేలు మేలని మెచ్చుకోగా, బలరాముడు అపారమైన బాహుబలంతో శక్తిశాలి అయిన ముష్టికుణ్ణి పట్టుకుని ఇటూ అటూ త్రిప్పాడు. అది చూచి కంసుడి సేన బెదిరింది. బలరాముడు అలా తిప్పి తిప్పి నేలపై దబ్బున పడవేయగా ముష్టికుడి గుహ వంటి నోటి నుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముడి భయంకరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి పెనుగాలి వల్ల మహావృక్షం కూలినట్లు నేలపై కూలాడు. ఇంకా గొప్ప భుజబలాటోపం కలవాడు, రాజుకు చీడపురుగు లాంటివాడు, కల్లరీడు, వదరుబోతు, మిక్కిలి భయంకరమైన నుదురు కలవాడు అయిన కూటుడనే మల్లుణ్ణి బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు. అటు తరువాత రాక్షసులకు అంతకుడైన బలరాముడు ముష్టికుడి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే వాళ్లను తన కాలి దెబ్బలతో తలలు పగులగొట్టి యముడి చెంతకు పంపించాడు. కేవలం గోపాల బాలకులనే భావంతో వారితో యుద్ధం చేసిన మన మల్ల శ్రేష్ఠులు మరణించారు. రామకృష్ణులు బలవంతులు, తొలగండి తొలగండి అంటూ మిగిలిన మల్లురు చెల్లాచెదరై పారిపోయారు.
మల్లులను సంహరించి గొల్లల మధ్య సింహాల వలె శోభిల్లుతూ పద్మాల వంటి పాదాలలో అందెలు మ్రోగుతూ ఉండగా వస్తూ ఉన్న గొల్లల రాజైన నందుడి నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్పవాల్చక చూచి ప్రీతితో పొగిడారు. ఒక్క కంసుడు మాత్రం మచ్చరంతో వారిని మెచ్చుకోలేదు. అంతటా సభాసదుల కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూచి ఈ విధంగా అన్నాడు. ఈ గోపబాలకుల్ని పట్టణద్వారం దాటి వెళ్ళేటట్లు తోసివేయండి. ఈ గొల్లలను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఉగ్రసేనుణ్ణి రక్షించవద్దు. వీడు నాకు తండ్రి కాడు, ఎల్ల విధాలా నా విరోధులకు ఇష్టుడు అని కంసుడు మాట్లాడే వేళలో పిక్కబలంతో కొండ శిఖరాన తిరిగే ఏనుగును సంహరించడానికి కుప్పించి దుమికే సింహ కిశోరంలాగా శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపదలచి గురిచూచి మంచమీదికి రణోత్సాహంతో దుమికాడు. కొలువులో ఉన్న పుర ప్రజలంతా తల్లడిల్లారు. కంసుడు కూర్చున్న మంచి మీదికి దుమికిన యదుశ్రేష్ఠులలో లెక్కించదగిన శ్రీకృష్ణుణ్ణి చూచి కంసమహారాజు కత్తిని చేబూని ఎదిరించాడు. అప్పుడు కంసుని పక్షంలోని వారంతా కంసుడు మహాశూరకోటిలో అగ్రగణ్యుడని శ్లాఘించారు. శ్రీకృష్ణుడు పక్షులకు రాజైన గరుత్మంతుడు పామును ఒడిసి పట్టుకున్న విధంగా కంసుడి జుట్టు ముడిని సభలోని జనులంతా కలవరపడుతుండగా పట్టుకున్నాడు. ప్రళయకాలంలో నీలాకాశం నుంచి చుక్కలు నేలరాలినట్లు ఆ కంసుడి సిగ ముడి నుంచి రత్నాలు నేలరాలగా కంసుడి యుద్ధ సన్నాహాన్ని అణచివేసి మల్లరంగ ప్రదేశంలో పడేటట్లు త్రోసివేశాడు. కంసుడు మంచమీది నుంచి మల్ల క్రీడారంగ మధ్యంలో పడి ఎట్టి కదలిక లేక కట్టెలాగా బిగుసుకుని పోయాడు. అక్కడి జనులు అబ్బురపడుతూ చూస్తుండగా ఆ దుర్మతి అక్కడికక్కడే మరణించాడు. పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజ బల విజృంభణంతో సింహం ఏనుగును ఈడ్చిన విధంగా అతన్ని ఈడ్చాడు. ఓ పరీక్షిన్ మహారాజా, కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ సమయాల్లో, భోజన వేళలో, నీళ్లు తాగే పట్టులో చక్రాయుధుడైన శ్రీకృష్ణుణ్ణి దోషబుద్ధితోనే చూచాడు. అయినప్పటికీ అతడు భగవంతుణ్ణే పొందాడు, ఉత్తమ గతిని అందుకున్నాడు. అట్టి వేళలో ఒక్క గొల్ల పిల్లవాడు ప్రభువును సంహరించాడు. ఔరా, ఎంత ఆశ్చర్యం! వీణ్ణి పొడిచి చంపండి, ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ పరితాపంతో, అగ్గలమైన కోపంతో పొగరు బోతులై కంసుడి తోబుట్టువులు న్యగ్రోధుడు, కహ్వుడు మొదలైన వారు అనేక విధాలైన యుద్ధ పరికరాలతో కృష్ణుడి మీదికి విజృంభించారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మత్త మాతంగంలాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపాడు. ఆ సమయంలో చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడగా నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణ అంటూ పాటలు పాడుతూ నాట్యం చేశాడు. పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన వేల్పులు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. దేవదుందుభులు మోగాయి. దేవతాంగనలు అనేక విధాలుగా ఆకాశంలో నాట్యం చేశారు. అంతటా కంసుడు మొదలైన వారి పత్నులు భర్తల మృతి వల్ల శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకుంటూ కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుంచి వచ్చారు. వచ్చి వీరశయ్యలందు దీర్ఘ నిద్ర చెందిన తమ భర్తలను ఆలింగనం చేసుకొని గద్గద కంఠస్వరాలతో విలపించారు. వారిలో కంసుని భార్యలు ఇట్లన్నారు: జీవితేశ్వర, గోపాలుడనే సింహం కోపంతో వడలి వచ్చి గజేంద్రుని వంటి నిన్ను హతమార్చింది. నాథ, యతునాథుడనే మారుతం దారుణ వేగంతో వృక్షంలా నిన్ను నేల మీద వ్రాల్చింది. మహానుభావ, వాసుదేవుడనే సముద్ర జలం చెలియలికట్టను దాటి దీవిలా నిన్ను ఇప్పుడు ముంచివేసింది. మహారాజా, దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను చెండివేశాడు. అయ్యో, నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతికి ఉన్నాము. అక్కట మావలే కఠిన హృదయం కలవారు భూమి మీద ఎక్కడైనా ఉన్నారా? ప్రాణులకు నీవు కీడు చేయగా ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసిన వానికి మేలు కలగదు, బ్రతుకంతా వ్యర్థమవుతుంది.
మహారాజా, గోపాలకృష్ణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి పూర్వం నీ సమక్షంలో పండితులు చెప్పలేదా? క్రోధము జడత్వము విడిచి గోవిందుణ్ణి సేవిస్తే ఎంత బాగుండేది. ఈ మాదిరిగా ఏడుస్తున్న రాచ ఇల్లాండ్రను ఓదార్చి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి పారలౌకిక క్రియలు సల్పేందుకు ఆదేశించాడు. దేవకీ వసుదేవులను చెర విడిపించి బలరాముడితో కూడి వారికి నమస్కారాలు చేశాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు తమ కుమారుల్ని చూచి, వీరు లోకాలకు ప్రభువులైన దేవతలే గాని సాధారణ మానవులు కారు అని ఆలోచిస్తూ తమ మనస్సుల్లో సంశయించసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అన్న బలభద్రునితో కూడినవాడే జనులను సమ్మోహింపచేసే మాయాశక్తిని ప్రయోగించి వారి తెలివిని తొలగిస్తూ వినయ వినమ్రుడై ఇట్లన్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, మమ్ము కన్నారే గాని మా బాల్యం, పౌగండం, శైశవం అనే ప్రాయాల్లో మమ్ము ప్రీతితో ఎత్తుకుంటూ దించుతూ లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా విధి విలాసం వల్ల అది తీరలేదు. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారో అట్టి అదృష్టం మాకిన్నాళ్ళు లేకపోయింది. ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి కారణమైన ఈ దేహాలకు కర్తలెవరు? జననీజనకులైన మీరే గదా. 100 ఏండ్లకైనా మీ రుణం తీర్చుకోవడానికి మాకు శక్యం కాదు. సమర్థుడై ఉండి కూడా తన దేహంతో ద్రవ్యంతో తన తల్లిదండ్రులకు ఎవడు సేవ చేయడో అట్టివాడు కష్టుడు. వాడు చచ్చి పరలోకంలో తన శరీర మాంసం తానే తినేవాడవుతాడు. ఏ మానవుడు తల్లిదండ్రులను, వయోవృద్ధులను, చిన్న బిడ్డలను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, ఇల్లాలు మొదలైన వారిని సమర్థుడై ఉండి కూడా పోషించక దీనాలాపాలాడుతాడో అట్టివాడు ఈ భూమి మీద బ్రతికియూ చచ్చినవాడే. అంతేకాక జననీ జనకులారా, మీరు చాలా ఓర్పు గలవారు. మా కారణంగా మిమ్ము కంసుడు చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలిన వాళ్ళం, క్రూరులం, కపట వేషధారులం. మా లోపాలు సహించి మమ్మల్ని మన్నించండి. ఈ విధంగా మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ఆ మాటలకు దేవకీ వసుదేవులు మోహం చెందారు. వారు తమ పుత్రుల్ని వళ్లల్లో కూర్చుండబెట్టుకున్నారు. గట్టిగా కౌగిలించుకున్నారు. కన్నీళ్లతో వారి శిరస్సులు తడిపారు. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుణ్ణి తిలకించి ఇలా అన్నాడు. పుణ్యాత్ముడమైన రాజేంద్ర, యయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్ఠించడానికి వీలు కాదు. కాబట్టి ఈ భూమికి నీవే అధిపతివిగా ఉండు. మేము నిన్ను సేవిస్తుంటాము. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తారని వేరుగా చెప్పడమెందుకు? వేడుకతో ప్రజాపరిపాలనకు సిద్ధపడు అని వచించి, సత్యమందే ఏకాగ్రత కలవాడు, దానాలు సల్పడంలో ప్రసిద్ధుడు, కొనియాడబడిన పొగడ్త కాంచినవాడు, సమరంలో శత్రు సైన్యాలను సంహరించేవాడు, దర్పం లేనివాడు అయిన ఉగ్రసేనుణ్ణి వాసుదేవుడు సంభావించాడు. మథురా నగరానికి రాజును చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పూర్వం కంసుడి భయం వల్ల ఇతర దేశాలలో గాసి చెందుతున్న తన జ్ఞాతులు, చుట్టాలు అయిన యాదవులు, వృష్ణులు, భోజులు, మధువులు, దశారుహులు, కుకురులు, అంధకులు మొదలైన వారినందరినీ మథురకు పిలిపించాడు. వారి మనసులు సంతసించేటట్లు ధనాధికం బహూకరించి వారి వారి గృహాలలో నివసించడానికి ఏర్పాట్లు చేశాడు. కరుణారసంతో నిండిన మధుసూదనుని మధురమైన కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగిన వారై తీయతీయని సల్లాపాలతో వారు మథురా పట్టణంలోని ప్రజలు కలసిమెలసి జీవించారు. అనంతరము ఒకనాడు గోవిందుడు బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళి ఇట్లా అన్నాడు. జనక, నందమహారాజా, మేము మా తండ్రి వసుదేవుణ్ణి చూడలేదు, మా తల్లి దేవకీదేవిని చూచిన వాళ్ళము కాము. యశోదాదేవి, నీవు మా తల్లిదండ్రులను భావిస్తూ ఉంటిమి. ఇంతకుముందు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇంత గారాబంగా పెంచారు? నీ మంచితనం వల్ల ఆయా వయసులకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంతవారము అయినాము. ఇక్కడ మథురా నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడికి మేము వస్తాము.
ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడ ఉన్నా మా మనసు నుంచి ఎన్నటికీ మరిలిపోవు. ఈ ప్రకారంగా పలికి శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని ఇచ్చి ఆదరంతో కౌగిలించుకొని నందుణ్ణి సాగనంపాడు. నందుడు అనురాగంతో వశం తప్పినవాడై, కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడై గొల్లలతో కలిసి వ్రేపల్లెకు వెళ్ళిపోయాడు. అనంతరం వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర గల తన కుమారులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితులతో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశంలో జన్మించిన వారిలో అగ్రగణ్యులై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖ కమలాల నుంచి ఉపనయన మంత్రోపదేశాలను గ్రహించిన వారై విప్రులు, రాజులు, ఆదిగా కల జనులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు దీవెనలియ్యగా ద్విజత్వము అందుకున్నారు. ఉపనయనమైన తరువాత వసుదేవుడు పలువురు బ్రాహ్మణులకు దక్షిణలతో కూడా గోదానాలు, హిరణ్యదానాలు చేసి పూర్వం రామకృష్ణులు పుట్టినప్పుడు తన మనసులో దానమిస్తానన్న గోవులను అనుకున్న విధంగా దానం చేసి యాచకులకు వారు కోరిన వాటిని ఇచ్చి తృప్తిపరిచాడు. ఈ విధంగా ఉపనయన సంస్కారం పొందిన శ్రీకృష్ణ బలరాములు భూమిలో మానవులెవ్వరూ కానీ గురుకుల వాసం చేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా అని లోకానికి బోధించాలని బలరామకృష్ణులు భావించారు. సమస్తం తెలిసిన వారైనప్పటికీ, జగద్గురువులు అయినప్పటికీ, పరిపూర్ణులు అయినప్పటికీ వారు ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరారు. రామకృష్ణులు గొప్ప వైభవాలకు కాణాచి అయిన కాశీపట్టణం చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతిపుర వాస్తవ్యుడు, సమస్త విద్యల చేత విరాజిల్లువాడు అయిన సాందీపని అనే పండితోత్తముణ్ణి సముచిత రీతిలో సందర్శించారు. స్వచ్ఛమైన మనసుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనను వారు సేవించారు. ఆచార్యుడు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించి భూసురోత్తముడని చెప్పదగిన ఆ సాందీపని సంతోషిత స్వాంతుడై రామకృష్ణులకు రుక్, యజుస్, సామ, అథరాల్ అనే 4 వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రశాస్త్రం, మనువు మొదలైన వారు చెప్పిన ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైన వాటిని తేటతెల్లంగా బోధించాడు. పరీక్షిన్ మహారాజా, రామకృష్ణులు మిక్కిలి నేర్పరులైనందున 64 కళలను 64 రోజుల్లో చక్కగా ఒక్కొక్కనాడు ఒక్కొక్క కళవంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు. గురువులకే గురువులైన వారు ఇతడు ఎక్కువ అతడు తక్కువ అనే భేదభావాలు లేనికుండా ప్రకాశించే లోక గురువులు అయిన రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య న్యాయంతో ఉపాధ్యాయుడైన సాందీపనిని సేవించారు. ఈ విధంగా కృతార్థులైన శిష్యుల్ని చూచి వారి గొప్పతనానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీపని రామకృష్ణులతో ఇట్లన్నాడు. నాయనలారా, మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసం అనే స్నానఘట్టంలో స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు. అంతే, మళ్ళీ అగుపించలేదు. దయకు సముద్రం లాంటి వారు, ప్రకాశించే ప్రతాపం గలవారు అయిన మీరు మాకు శిష్యుడైనారు కనుక మాకు గురుదక్షిణగా అందరికీ అచ్చెరువు కలిగేటట్లుగా మా కుమారుణ్ణి తెచ్చి మాకివ్వండి. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి. శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు ఉత్తమ స్థితి నుండి గౌరవంగా జీవిస్తాడు. ఉత్తమ గుణాలతో అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీరు శిష్యులై ఉండి గురుని కోరిక నెరవేర్చడం న్యాయం కదా. ఆచార్యుడైన సాందీపని పలుకులు విని రామకృష్ణుడు గురువుగారి కోరిక తీర్చడం కోసం ఎదురులేని రథాన్ని అధిరోహించారు. తక్షణం సముద్రుడి సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు. ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి మాకు అప్పగించు. బదులు మాట్లాడితే సహించరాని వేగం గలవి రణరంగ భయంకరాలు అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలకు నీవు దగ్ధమవుతావు. ఆ విధంగా రామకృష్ణుడు పలుకగా వారికి సాగరుడు ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు.
యాదవేశ్వరులారా, నా మాటలలో మోసం ఏ కొంచెమైనా లేదు. ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం గలవాడు సాధువు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తూ ఉండగా తరంగం ఒకటి పైకి ఎగసి భయంకర వేగంతో అతన్ని లోనికి తీసుకుని పోయింది. అలా తీసుకుని పోగా మిక్కిలి మంచి స్వభావం గల ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి పంచజనుడనే రాక్షసుడు మింగేశాడు అని సముద్రుడు ఆ పంచజనుడు నివసించే ప్రదేశం ఏదో రామకృష్ణుడికి తెలిపాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారావం విని పంచజనుడు భయసందేహాలతో కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర జలంలో ప్రవేశించాడు. అగ్ని జ్వాలలతో సమానాలై బంగారు పింజలతో రంగారు బాణాలతో పంచజనుణ్ణి పడగూల్చి వాని పొట్టను చీల్చాడు. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణుడికి పంచజనుడి కడుపులో బ్రాహ్మణ కుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రేమచే కార్యతత్పరుడైనాడు. పరీక్ష నరేంద్ర, రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు రక్కసుడైన పంచజనుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యమనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథాన్ని అధిరోహించి యముడి పట్టణానికి వెళ్ళాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణుడు సంయమని అనే పేరుగల ఆ యమపురాన్ని చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీర ధ్వనితో భీతి గొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖ ఘోషం విని యమధర్మరాజు ఆశ్చర్యపడి, నా భుజబలాన్ని లెక్క చేయక నా మనసులకు క్రోధావేశం కలిగేటట్టు నగరం పొంత ఎవడో శంఖం పూరిస్తున్నాడు, వాడు ఆశ్చర్యకరమైన నా క్రోధాగ్నికి బూడిదైపోతాడు అంటూ యముడు కోపంతో మండిపడుతూ వచ్చాడు. అలా వచ్చి అంతకుడు బలరామకృష్ణుల్ని అవలోకించాడు. వారు లీలలు నేర్పుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన పరమాత్మకు నమస్సులు సమర్పించి నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించుమని అడిగాడు. యముని మాటలు విని అచ్యుతుడు ఇలా అన్నాడు. మంచి నడవడిగల యమధర్మరాజా, చెబుతాను విను. మా గురుపుత్రునిలో ఏ తప్పు ఉండడంతో దండించడానికే అతన్ని తెప్పించుకున్నావు. ఆ బాలుణ్ణి ఇప్పుడు మాకు అప్పగించు, మాకు అతడు కావాలి. శ్రీకృష్ణుని మాటలు విని యమధర్మరాజు, ఇదిగో వీడిని తీసుకుపోండి అని భక్తితో గురుపుత్రుని ఇచ్చేశాడు. దుర్మార్గులను అణిచివేసేవాడు, దున్నపై స్వారీ చేసేవాడు అయిన యముణ్ణి వీడుకొని శ్రీకృష్ణుడు గురుకుమారుణ్ణి తోడుకుని బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా యముని వద్ద నుంచి పుత్రుణ్ణి తెచ్చి గురుడైన సాందీపనికిచ్చి రామకృష్ణులు ఇంకా ఏమి చేయవలనో సెలవియ్యండి అని అడిగారు. అప్పుడు సాందీపని వారితో ఇలా అన్నాడు. గొప్ప శిష్యుల్లారా, గురువునకు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ కీర్తి దిగంతాలలో ప్రకాశింపజేశారు. ఇంతవరకు ఎవడైనా తన గురువుకు అడిగిన ఇలాంటి దక్షిణను దయతో ఈ విధంగా ఇచ్చినవాడున్నాడా? యమపురానికి వెళ్ళి చచ్చిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడం ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లుగాక. ఓ పుణ్యాత్ములారా, నేను ధన్యుణ్ణి అయినాను అని సాందీపని వానిని దీవించాడు. గురువు దగ్గర సెలవు తీసుకుని కృతార్థులై రామకృష్ణులు తేరెక్కి మధురా నగరానికి వెళ్ళి శంఖాన్ని పూరించారు. అప్పుడు ప్రజలు తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందినట్లుగా సంతోషించారు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు. రేపల్లెలోని గొల్ల మగువలు నా మీదనే మనసు లగ్నం చేస్తారు, నా ఆగమనాన్ని ఎదురు చూస్తుంటారు, నా పేరు ఆత్మలో ధ్యానిస్తారు, ప్రణయ పారవస్యంతో తమ రహస్య గృహాలలో అనేక విధాలుగా వగ చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో, నాపై ఎంతో కినుక వహించి ఉన్నారో, నన్నెంతగా దూషించుచున్నారో అంటూ విచారం చెంది, నిశ్చితమైన భావాలు కలవాడు, గభీరుడు, పెద్దలు మెచ్చదగినవాడు, వృష్ణి వంశస్థులలో ఉత్తముడు, బుద్ధికి గనివంటివాడు, దేవతా గురువైన బృహస్పతులతో సమానుడు అయిన ఉద్ధవుణ్ణి పిలిపించి అతనితో శ్రీకృష్ణుడు మెల్లగా ఇట్లా అన్నాడు. ఉద్ధవా, ఇలా రా. ప్రణయమూర్తులైన గోపికలు నా రాకకు ఎదురు చూస్తూ నా మీద వ్యామోహంతో అన్నీ మరిచిపోయి ఎంతగా దుఃఖిస్తున్నారో. నమ్ముకున్న తమ్ము విడవడం ధర్మం కాదని వారు అంటూ ఉండేవారు. వేగంగా వెళ్ళు. పెచ్చరిల్లుతున్న వియోగమనే అగ్ని జ్వాలలతో వారెలా ప్రాణాలు ధరించి ఉన్నారో.
లోక ధర్మాలను దిగవిడిచి నా అందు చూపు నిలిపి నాకు ప్రపత్తి చేసేవారికి నేను లోబడి దయామయ దృష్టులతో వారిని కాపాడుతాను. ఆశ్రయించిన వారిని ఆదుకోవడం నాకు స్వభావ సిద్ధమైన గుణం. కమలాల వంటి కన్నులు గల కాంతలారా, సంశయం మానండి, మిమ్ము విడిచిపెట్టను, బృందావనానికి వస్తాను అని శ్రీకృష్ణుడు వార్త పంపినాడని నీవు రహస్యంగా గోపికలకు చెప్పు అని చిరునవ్వుతో అందమైన కమలం వంటి మోముగల గోవిందుడు ఉద్ధవుని చేతికి తన చేతిలో పట్టుకొని రసవంతాలైన మాటలు మాట్లాడుతూ సాగనంపాడు. ఉద్ధవుడు ఆ రథాన్ని ఎక్కి రవి అస్తమించే వేళకు వ్రేపల్లకు చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే ఆలమందల పాదధూళులు తన రథాన్ని కప్పివేస్తుండగా చొచ్చి ఉద్ధవుడు గోకులం చేరి నందుని మందిరంలో ప్రవేశించాడు. నందుడు ఆనందంతో ఆ పుణ్యాత్ముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇతడు మా పాలిటికి గోపాలకృష్ణుడంటూ సాదరంగా పూజించాడు. కోరిక తీరేటట్లు కమ్మని భోజనం పెట్టాడు. ప్రయాణం వల్ల కలిగిన శ్రమ పోగొట్టాడు. అతన్ని చూచి ముచ్చటించి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. ఉద్ధవా, నా చెలికాడు వసుదేవుడికి క్షేమమే కదా? గర్వాంధుడైన కంసుడు మరణించిన తరువాత తన కుమారుల సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా? అన్నా ఉద్ధవ, అక్కడ అందరికీ కుశలమేనా? శ్రీకృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్ము సంతోషంతో తలుచుకుంటూ ఉంటాడా? తనకు దూరమైన గోపకులను, గోపికలను, చెలికాండ్రలను, ఆలమందలను ఎల్లప్పుడూ స్మరిస్తాడా? ఇక్కడి వనాలను, నదులను, పొలాలను గూర్చి ముచ్చటిస్తుంటాడా? ఇక్కడి మా వ్రేపల్లకు కృష్ణుడు ఎప్పుడు వస్తాడయ్యా? మచ్చలేని చంద్రుని వలె అందాలు చిందుతూ కాంతులు వెదజల్లే ఆ కమలాక్షుని ముద్దుల ముఖం అడ్డు లేకుండా స్వేచ్ఛగా ఆలోకించే అదృష్టం ఈ జన్మలో నాకు లభిస్తుందా? ఈ విధంగా గోపాలవరేణ్యుడైన నందుడు శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యాలన్నింటినీ పలుమారు చెప్పి బొంగురుపోయిన కంఠంతో మాట్లాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు. ఈ విధంగా తన భర్త గోపాలకృష్ణుని గుణాలు ఉగ్గడిస్తుండగా యశోద ప్రేమతో పరవశించిన మనసు కలదై చనుమొనల నుంచి పాలు జాలువారగా, కనుగొనల నుంచి కన్నీటి ధారలు కారగా చలించిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణ సందర్శనం లేకపోవడంతో కలత చెందిన యశోదానందులతో ఉద్ధవుండు ఇలా అన్నాడు. తల్లిదండ్రులైన మిమ్ము దర్శించడానికి కమలాక్షుడు త్వరలోనే వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్ము చూచి మీకు శుభాలు చేకూరుస్తాడు. చింతించకండి. రామకృష్ణులు సామాన్య మానవులా? మోక్షానికి అధినేత అయిన శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తొలగించడానికి రామకృష్ణుల రూపాలతో భూమి మీద అవతరించాడు. ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రాణప్రయాణ కాలంలో సర్వానికి ప్రభువైన ఆ భగవంతుణ్ణి స్మరిస్తాడో అట్టివాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుని వలె తేజో విరాజితుడై నిత్యత్వం పొంది ముక్తి రూపమైన శ్రేయస్సును చూరగొంటాడు. అట్టి నారాయణుడు అన్ని ప్రాణులందునూ ఆత్మగా ఉన్నాడు. కారణవశంగా మనుష్య రూపం గైకొన్న ఆయనపై మీరు మనసులు చేర్చి కొలిచారు. మీరు పరమధన్యాత్ములు. కట్టెలలో నిప్పున్నట్లు అతడెప్పుడూ సకల ప్రాణుల్లోనూ ప్రకాశిస్తుంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టం, విరోధి, ఇష్టుడు, అనిష్టుడు అంటూ ఎవ్వరూ లేరు. జన్మమరణాలు లేవు. సజ్జనుల్ని సంరక్షించడానికై త్రిగుణరహితుడైన గుణాలు గైకొని సృష్టి స్థితిలయాలు అనే లీలలు సాగిస్తుంటాడు అని పలు విధాల ఉద్ధవుడు శ్రీకృష్ణుని మహిమలు గూర్చి ముచ్చటిస్తూ ఆ రాత్రి గడిపాడు. వేకువనే పెరుగు చిలికే చప్పుళ్లు విని నిద్రలేచాడు. సంధ్యావందనాది నిత్యానుష్ఠానాలు నెరవేర్చుకుని ఒక ఏకాంత స్థలంలో ఉన్న ఆ సమయంలో గొల్ల చెలువలు అక్కడికి వచ్చారు. వారు పద్మాల వంటి కన్నులు గలవాడు, అందమైన వదనం కలవాడు, విశాలమైన వక్షం కలవాడు, పచ్చని పట్టువస్త్రం కట్టినవాడు, మోకాళ్ల వరకు వ్రేలాడే చేతులు కలవాడు, మెరుగారు కుండలాలు ధరించినవాడు అయిన ఒకానొక పురుష పుంగవుడు మా మాధవుని వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్పుకుంటూ చంద్రవంశుడైన ఉద్ధవుణ్ణి చూచారు. అలా చూచి సిగ్గుతో కూడిన నవ్వులు చూపులు తమ వదనాలకు సొంపు సంపాదించగా ఆ గోపకాంతలు ఉద్ధవుడితో ఇలా అన్నారు. అయ్యా ఉద్ధవా, మేము నిన్ను తెలుసుకున్నాము. నీవు కమలాల వంటి కన్నుల గల శ్రీకృష్ణుని నెచ్చలి కాడవు. ఆయన తన క్షేమం తల్లిదండ్రులకు తెలుపుగోరి నిన్నిక్కడికి పంపగా నీవు ప్రస్ఫుటమైన భక్తితో వచ్చావు. ప్రియుడైన యదుపతి తన జననీ జనకులనైనా మరిచిపోలేదు. అదెంతో నయం. ఈ వ్రేపల్లలో ఆ రాజావారికి సంభావింపదగిన వారు మరెవరున్నారో మాకు తెలియదు.
సర్వసంగ పరిత్యాగులైన మునుసత్తములు కూడా బంధువులతోటి స్నేహబంధం వదులుకోలేరు. మరి శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులకు ప్రియం ఆచరించడంలో వింత ఏముంది? ఇతరులతో చేసే చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రయోజనం తీరగానే ఆ స్నేహబంధం కూడా వదిలిపోతుంది. ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా అని ఈ ప్రకారం గొల్లవనితలు పలుకుతుండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణ చరణ ధ్యాన పరవశురాలైంది. ఆమె తన సమీపంలో విధివసాన చురుకైన తెలివితేటల కలది, పూతేనను తాగి మత్తిల్లి నట్టిది, తన మధుర మంజుల ఝంకారధ్వనితో కాముకులను కలవరపరిచేది అయిన ఒక గండు తుమ్మెదను చూచింది. ఆ విధంగా తుమ్మెదను చూచిన ఆ గోపిక తన్ను వేడుకొనేందుకే ప్రియుడు పంపిన దూతగా కల్పించుకొని ఉద్ధవునికి అన్యాపదేశంగా తాకునట్లు ఆ భ్రమరంతో ఇట్లనింది: దుష్టునికి మిత్రుడవైన ఓ మధుప, నీవు మా పాదపద్మాలు స్పృశించవద్దు. మధురకాంతల స్తన కుంకుమం అంటుకున్న మా ప్రాణవల్లభుని పుష్పమాలికలోని మకరందం గ్రోలి ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖం కలవాడివి కదా నీవు. మమ్ము విరహబాధకు గురిచేసి పౌరాంగనల శోభన గృహాలలో నిత్యము కులుకుతున్న మా ప్రాణేశ్వరుడు నిన్ను మన్నించునేమో కానీ మేము నిన్ను మన్నించం. ఓయి మధుపా, ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దాన్ని వదిలివేసి ఉత్సాహంతో మరొక్క పువ్వును నీవు ఆశ్రయించినట్లే శ్రీకృష్ణుడు తన అదర సుధారసాన్ని ఒకసారి మమ్మల్ని గ్రోలనిచ్చి మా అచ్చమైన పచ్చి యవ్వనం కొల్లగొని ఇతర స్త్రీలందు ఆసక్తుడయ్యాడు. అయ్యయ్యో, అతడు ఉత్తమ శ్లోకుడనే బూటకపు మాటలు నమ్మి శ్రీ మహాలక్ష్మి అటువంటి చంచల చిత్తునికి కైవసమయ్యింది. ఓ భృంగరాజా, శ్రీకృష్ణుడు మంచివాడని అతన్ని ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని మేము సొక్కి సోలిపోతామనుకున్నావా? అతని కథలు మాకు క్రొత్తవా ఏమి? నీ సంగీతం మేము అంగీకరించం. ఆ మధురానగరిలోని మగవుల ఎదుట నీ విద్య ప్రదర్శించు. వారు మెచ్చుకొని నీకు అభిమతార్థాలిస్తారు. ఓ తుమ్మెదల రాయుడా, మనోహరుడైన శ్రీకృష్ణుని మందహాస కాంతులకు, బొమ్మముడి విలాసాలకు కరిగిపోని కాంతలు స్వర్గమధ్య పాతాళలోకాలలో కలరా? లేరు. స్త్రీరత్నమైన ఆ కమలాదేవియే అతని చరణ కమలాలను సేవిస్తుండగా ఆ దయాసాగరుణ్ణి అనుగ్రహించడానికి మేము ఏపాటి వాళ్ళం? ఓ చంచరీకమా, రాయబారం నడపడంలో నీవు చాలా గడుసరివి. నీ నేర్పులిక చాలు. మా చరణ పద్మాలను విడిచిపెట్టు. మా భక్తలను పుత్రాదులను చులకనగా వదిలి సద్గతి మాట తలపెట్టక తనతో కలిసిపోయిన మమ్ము మీ దొర ఏల పరిత్యజించాడు? ధర్మాత్ములు ఇలాంటి ప్రవర్తనలు మెచ్చుతారా? తాను వేటకాని వలె వంచించి వానరరాజైన వాలిని వధించాడు. తన మీద మరులుగొన్న రావణుని చెల్లెలు శూర్పణఖను ముక్కు చెవిలో కోసి విరూపణ చేశాడు. పేరాసతో బలిచక్రవర్తిని బంధించి మోసపుచ్చి ముల్లోకాళ్ళు ఆక్రమించాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మమెరిగినవాడా? మా వల్ల తప్పేముంది? మా యందు దోషం ఆరోపించడం ఎందుకు? స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులు సైతం చెవులారా తన పేరును ఒక్కమారు వింటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన వారిని దూరం చేసి ధనం మొదలైన వాటిని విసర్జింపజేసి సంసార మార్గం పోకార్చే ఆ కృష్ణుడు ఎడతెగిని కోరికలతో న్యాయం తప్పకున్నా మా బ్రతుకులు సహిస్తాడా? ఓ భ్రమరమా, ఆడుజింకలు ఆకర్షణీయమైన వేటగాని పలుకులు ఆలకించి పారవస్యంతో చెంతకు చేరి వాని బాణాలకు గురి అయి అతి దారుణమైన బాధను పొందే విధంగా శ్రీకృష్ణుని మాయమాటలు నమ్మి మన్మథశరాల తాకిడికి సృక్కి మేము దుఃఖాల పాలయ్యాము. ఓ షట్పద, చుట్టాలను, సుతులను, భర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను కామాంధత్వంతో విడనాడి తన్నే శరణుజొచ్చాము. ఇలాంటి మమ్మల్ని విరహసాగరంలో త్రోసివేసి మా చెంతకు చేరరాకుండటం న్యాయం కాదని ప్రభువైన శ్రీకృష్ణునికి పాదప్రణామం చేసి గట్టిగా నొక్కి చెప్పు. లక్ష్మీవల్లభుడగు శ్రీకృష్ణుడికి మా పూరిగుడిసెలు బంగారంతో మణులతో నిర్మితమైన మేడలా? యదువంశానికి అలంకారమైన వెన్నుడికి మా పల్లెటూరు వ్రేపల్లె పలువురు రాజులచే సేవింపబడే ముఖ్య పట్టణమా ఏమి? సింహం నడుం వంటి నడుం కలిగిన శ్రీహరికి మా బృందారణ్యం సువాసనలీను చెట్లతో పూలతీగలతో శోభిల్లే ఉద్యానవనమా? కంసమర్దనుడైన కృష్ణునికి మా గోవులు సర్వ శుభలక్షణ లక్షితాలైన ఏనుగులా గుర్రాలా?
మన్మధుడికి మన్మధుడైన ఆ వన్యకాడికి గొల్లపడుతులమైన మేము రూప విభ్రమ విలాసాలతో గణుతింపదగిన కాంతాముడులమా ఏమి? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్మల్ని స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు నవప్రియులు కదా అని ఇంకా అనేక విధాలుగా కృష్ణ సందర్శనంపై ఆశ కలిగి మాట్లాడుతున్న గోపికల మాటలు కృష్ణ సచివుడు ఉద్ధవుడు విన్నాడు. విని తీయటి మాటలతో వారికి ఊరడిస్తూ ఇలా అన్నాడు: జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం, తపస్సు, వేద పఠనం మొదలైన సత్కార్యాలు ఆచరిస్తూ నేర్పరులైన మహనీయుల సర్వవ్యాపకుడైన ఏ స్వామిని తమ హృదయాలలో నిలుపుకోలేరో అట్టి గొప్ప స్వరూపం కలవాడు, మహామహిమలు కలవాడు, ప్రపంచ నాయకుడు అయిన శ్రీకృష్ణ భగవానుడి మీద ఎడతెగకుండా మీ ధ్యానాలు ఇట్లు కొనసాగడం వింత కదా. అమ్మలారా, మీ చరిత్రలు పరమాశ్చర్యకరాలు. తామరరేకు వంటి కన్నులు గల గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ కడకు కార్యార్థంగా పంపేటప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరిస్తాను. వగవు మాని సావధానంగా ఆలకించండి అని ఉద్ధవుడు హరి చెప్పిన మాటలన్నీ వారికిలా వినిపించాడు. గోపికలారా, సృష్ట్యాది సమస్త కార్యాలకు కారణభూతుణ్ణి నేనే. కాబట్టి నా ఎడబాటు మీకు కలుగదు. కలిగినట్లు తోచడం మాయా కార్యం. స్థావర జంగమాత్మకాలైన సకల ప్రాణుల్లో పృథివ్యప్తేజో వాయవ్యాకాశాలు అనే పంచమహాభూతాలు అణిగి ఉండేటట్లు నేను సమస్తంలోనూ ఉంటాను. మనస్సుకు, పంచప్రాణాలకు, బుద్ధికి, త్రిగుణాత్మిక అయిన ప్రకృతికి, ఇంద్రియ వృత్తులైన శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలకు, జ్ఞాన కర్మేంద్రియాలకు నేనే ఆధారభూతుడినై ఉన్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మ రూపంలో అణిగి ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంలో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను.